గత ఏడాది నుంచి మీనాక్షి చౌదరి పేరు మారుమోగిపోతుంది. గత ఏడాది మీనాక్షి గుంటూరు కారం, గోట్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో సంచలన విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్గా హిట్గా నిలిచింది. ఈ క్రమంలోనే మీనాక్షి చౌదరి కెరియర్ పీక్స్లో ఉంది. ప్రస్తుతం మీనాక్షికి మరిన్ని క్రేజీ చిత్రాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే థియేటర్స్లో అదరగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. దీంతో మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన సినిమాలతో వార్తలు నిలిచిన మీనాక్షి ఇప్పుడు ఒక ఫేక్ న్యూస్తో హైలైట్ అవుతోంది. మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో అంతా షాక్ అయ్యారు. సమంత, పూనమ్ కౌర్ లాంటి హీరోయిన్లని ప్రభుత్వాలు గతంలో అంబాసిడర్లుగా నియమించాయి. అదేవిధంగా మీనాక్షి కూడా అవకాశం దక్కిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో మీనాక్షి సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్గా మారింది. కానీ ఏపీ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తల్ని ఖండించింది. మీనాక్షి చౌదరి బ్రాండ్ అంబాసిడర్ అనే వార్తలు ఫేక్ అని తేల్చేశారు.